శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 11, 12, 13 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజులు మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి బంధం దగ్గర కాబోతుంది అనేటువంటి పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చేయబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి సమస్యకైనా, గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఆగస్టు 11, 12, 13 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో, మీ కుటుంబంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి మీ కుటుంబ సభ్యుల మీ యొక్క ఆలోచనలు అయితే ఈ సమయంలో పూర్తిగా మార్చివేసే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుంది. అలాగే ఇన్నాళ్ళు నిలిచిపోయినటువంటి సంతోషం కూడా ఈ సమయంలో అయితే మీకు ఒక్కసారిగా మీ వైపు తిరగడం మొదలవుతుంది. ఈ సంకేతాలను మీరు తప్పకుండా అయితే మీరు ఒక సమయం అంటూ ఉంటుంది. కొన్ని సంకేతాలు మీరు గుర్తించండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో ఊహించని మార్పు రాబోతుంది. మీరు కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా మీకు మరింత ఎక్కువ అదృష్టం అనేది మీపై మల్లుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. పైకి మీరు ఎంతో ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎంతగా కృంగిపోయారు అనేది మీకు మాత్రమే తెలుసు. ఆర్థిక ఇబ్బందులు మీకు ఒకవైపు వేధిస్తుంటే, అలాగే మీకు సొంత మనసుల యొక్క ప్రవర్తనలు కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేశాయి. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. రాత్రుళ్ళు కూడా నిద్ర లేకుండా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ కష్టాలన్నీ ముగిసిపోయే, మొత్తం సమస్యలు తీరిపోతాయని చెప్పట్లేదండి. ముఖ్యంగా మీ యొక్క సమస్యలకు అయితే ఇప్పుడు కొన్ని పరిష్కారాలు అయితే లభిస్తాయి. కొన్ని మార్పులు మీకు కనిపిస్తున్నాయి. మీ యొక్క గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మోసుకుపోయిన దారులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకున్నట్లు మీకు ఒక అవకాశం అనేది మీ చేతికి అందుతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం వల్ల మీ యొక్క జీవితంలో ఎంత ఒంటరిగా మారిపోయింది, మీ యొక్క జీవితం అని చెప్పి ఎంతగా బాధపడ్డారు. మరి అటువంటి ఒక బంధం అనేది ఇప్పుడు ముఖ్యమైన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది మీ యొక్క స్నేహితుడు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ బంధువులో ఉన్న వ్యక్తి కావచ్చు. వారు మీ జీవితంలో ఎన్నో సంతోషాలు అయితే తప్పకుండా తీసుకువస్తాయి వారి రాక ద్వారా. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తి పైకి మీకు
మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తిపైకి చాలా మంచిగా నటిస్తూ మీ మేలు కోరుకునే వ్యక్తిలా అయితే మీతో మాట్లాడుతున్నారు. మీ ఎదుట మిమ్మల్ని ఎంతో పొగుడుతారు. లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతమైన అసూయ పెంచుకున్నారు. మీ యొక్క బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచనలను కూడా దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి భయాలు, రహస్యాలు బయటకు వస్తాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే మీ మనసులో ఉన్న ఆర్థిక విషయాలు కానీ, భవిష్యత్తు ప్రణాళికలు కానీ, డబ్బు విషయం ఎవరితో పంచుకోకండి. ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు చాలా ప్రశాంతంగా మీ యొక్క పనులను మీరు చూసుకోండి. అయితే ఈ 3 రోజుల్లో మీరు సాధించబోయే విజయం ఏదైతే ఉంటుందో అది చూసి అయితే ఈ యొక్క ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పరమేశ్వరుడు మీ వెనకాల ఉంటూ మిమ్మల్ని నడిపిస్తాడు. అలాగే ఈ సమయంలో శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి మీ యొక్క విజయం అనేది అకస్మాత్తుగా రావాలని, అది చూసి ప్రపంచమే ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకున్నారు. ఈ అద్భుతమైనటువంటి మార్పు గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో రాబోయేటువంటి శుభవార్తలు మీరు ఊహించని విధంగా ఉంటుంది. ఈ సమయం నుండి అయితే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ కొన్ని శక్తులు అకస్మాత్తుగా మారడం మీరు గమనిస్తూ ఏదో ఒక తెలియనటువంటి ఒక శక్తి అనేది మిమ్మల్ని ఒకవైపు నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ధనుస్సు రాశి వారికి అయితే మీ జీవితంలోకి ఒక గొప్ప మార్పు కూడా రాబోతుంది. ఈ సమయంలో కని విని ఎరుగని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో అయితే ఒక శుభవార్త మీ జీవితంలోకి రావచ్చు. ఇది పూర్తిగా మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించింది అయి ఉండవచ్చు. ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి డబ్బు అకస్మాత్తుగా మీకు మీ చేతికి అందడం, పాత పనుల వల్ల ఊహించని లాభాలు రావడం, లేదా మీ యొక్క నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావడం, ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు గుర్తుంచుకోవాలి, మీ యొక్క ముందుకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మీరు ఈ సమయంలో చిన్న చూపుతో చూడకండి, సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ సమయంలో మీరు ఇన్ని రోజులు కష్టపడింది, కష్టానికి ప్రతిఫలం అయితే ఇప్పుడు దొరకబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏ అవకాశాన్నైనా కానీ విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అదృష్టం చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఈ సమయంలో అదృష్టం అనేటువంటి ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కాగితాలైనా సరే ఈ సమయంలో మీరు సందేశాన్నైనా కానీ పూర్తిగా చదవకుండా అయితే సంతకాలు పెట్టకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఏ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. అలాగే చిన్న చిన్న పొరపాటు చేయడం వల్ల అది మీకు ఒక పెద్ద సమస్యగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఒక శుభవార్త మీరు ఊహించని విధంగా అందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనస్సును ఎన్నో రకాలుగా వేధిస్తున్న ఒక పెద్ద సమస్యకు అయితే ఈ చాలా సులువైనటువంటి పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారికి వచ్చేటువంటి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఒక సందేశం ఏదైతే కానీ ఒక వ్యక్తి ద్వారా ఆకస్మికంగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుంది అన్నమాట. ముఖ్యంగా అది కేవలం యాదృచ్ఛికంగా కాదండి, మీ భవిష్యత్తుకు ముడిపడి ఉండేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించి ఒక పెద్ద మార్పు కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే అసలు ఇదంతా కూడా ఇంత త్వరగా జరిగిందా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు
తిరిగి రావడం, కొత్త పనులు మొదలవ్వడం లేదా మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మార్చివేసే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రావటం అనేది ఇటువంటివి ఈ 3 రోజుల్లో జరుగుతాయి. అలాగే ఈ సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉండబోతుంది. ఈ సమయంలో మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా చెప్పకండి. అలా చెప్పడం వల్ల నరుల దృష్టి తగిలే అవకాశం ఉంది. మీ యొక్క విజయం ఎంత పెద్దదో, మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా అంత పెద్దదిగా మారుతుంది. అందుకే మీ విజయానికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అయితే మీకు ఊహించనటువంటి ఒక శుభవార్త మీకు అందుతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో, మీ జీవిత కాలంలో ఒకేసారి వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఈ 3 రోజుల్లో మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి లేదా డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా మీ ముందుకు అయితే ఒక అవకాశం అయితే రావచ్చు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి దూరమైన ఒక బంధం కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. దూరమైనటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కొన్ని లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగానికి సంబంధించి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ బంధంలో ఉన్న ధనుస్సు రాశి వారు మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు ధనుస్సు రాశి వారు గణపతి ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.